హలో గైస్, నమస్తే గుంటూరు. మన గుంటూరు ర్యాపిడోలో ఫుల్ టైం చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చు, పార్ట్ టైం చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చో చూద్దాం రండి ఈ వీడియోలో. స్టార్ట్ చేసే ముందు మన బండికి ఫ్యూయల్ కావాలి కాబట్టి పెట్రోల్ బంక్ వెళ్దాం. పెట్రోల్ కొట్టించుకొని మన రైడ్ స్టార్ట్ చేద్దాం. చింటూ బ్రో, నువ్వు ఎదురొచ్చావు కాబట్టి ఈ రోజు నాకు డబ్బులు రాకపోయినా నాకేమైనా వచ్చి మాత్రం ఫ్లాష్ మ్యాన్ కంప్లైంట్ ఇస్తా, తట్టేస్తాడు. ఇదేంద్రిద్యా ఆపరిచినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. ఇంకా అలా పెట్రోల్ కొట్టించుకుందామని వస్తే మా హాస్టల్ అన్న కనిపించాడు. కొద్దిసేపు సొల్లు మీటింగ్ వేసి అలా పెట్రోల్ కొట్టించుకొని కొంచెం ముందుకు పోయాను. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇక కిలోమీటర్స్ జీరో చేసుకున్నాను. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మన ఫోన్లో ఉన్న ర్యాపిడో యాప్ ఓపెన్ చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుందాం. సబ్స్క్రిప్షన్ ప్లాన్ లేకపోయినట్లయితే కమిషన్ అని లేకపోతే జిఎస్టీ అని చాలా దొబ్బేస్తాడు మన దగ్గర ర్యాపిడో మామ. కాబట్టి సబ్స్క్రిప్షన్ ప్లాన్ నాకు 2 ఉన్నాయి. సో దానిలో అన్లిమిటెడ్ ప్లాన్ అనేది తీసుకున్నాను, 29 రూపాయలు. సో ఆ 29 రూపాయలని సబ్స్క్రిప్షన్ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నాను నేను. ఇక్కడ చూడొచ్చు 24 గంటల వరకు మనకి వర్క్ అవుతుంది. అన్లిమిటెడ్ ఎన్నైనా చేసుకోవచ్చు రైడ్స్. సో 29 రూపాయలతో జీరో కమిషన్ ప్లాన్తో మనం రైడ్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది ఏరియాని బట్టి లేదా ర్యాపిడో యూజ్ చేసేదాన్ని బట్టి మనకి ప్లాన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో నాకైతే మాత్రం చూడొచ్చు ఇక్కడ 8 రూపీస్కి 2 రైడ్స్, 29 రూపీస్కి అన్లిమిటెడ్ రైడ్స్. సో నేనైతే 29 రూపీస్ తీసుకున్నాను ప్లాను. సో మన అకౌంట్లో ఉన్న మనీ ఉన్నాయి కాబట్టి అక్కడ కట్ అయినవి. ఇక మన రైడ్ స్టార్ట్ చేయాలంటే ఆన్ డ్యూటీ మీద సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకు రైడ్స్ అనేవి వస్తాయి. A few moments later. మనకి ఇలా రైడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు పికప్ అనేది 1 కిలోమీటర్ లోపు ఉంటేనే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే కిలోమీటర్లు చాలా తిరగాల్సి వచ్చింది. సో మనకి ఏమీ మిగలవు, పెట్రోల్ వేస్ట్. మనకి ఫస్ట్ రైడ్ అనేది వచ్చింది మౌర్య హోటల్ నుంచి ఎస్విఎన్ కాలనీ వరకు ఫుడ్ డెలివరీ యాక్సెప్ట్ చేసి రైడ్ యాక్సెప్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం పికప్ లొకేషన్కి వెళ్ళాలి. సో ఇక్కడ చూడొచ్చు గో టు పికప్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసినట్లయితే మనం మ్యాప్ చూపిస్తుంది, ఎలా వెళ్ళాలి ఎంత దూరం అనేది చూడొచ్చు. సో ఇప్పుడు మనం పికప్ లొకేషన్కి వెళ్తున్నాము లక్ష్మీపురంలో. సో మౌర్య హోటల్కి వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళి మన ఫుడ్ ఆర్డర్ అనేది కలెక్ట్ చేసుకుందాము. సో అరైవ్డ్ అని కొట్టేశాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆర్డర్స్ ఒకసారి చెక్ చేసుకొని ఏమేమి ఆర్డర్స్ ఉన్నాయని చెక్ చేసుకొని ఆర్డర్ అనేది తీసుకోవాలా. మనకైతే వచ్చిన ఆర్డర్ ప్లెయిన్ దోశ, సింగిల్ ఇడ్లీ, సింగిల్ వడ. సో అది తీసుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ మ్యాప్ అయితే చూడొచ్చు, మనకి ఎలా వెళ్ళాలి ఏ డైరెక్షన్ అనేది చూసుకోవచ్చు. సో అలా మనం డ్రాప్ లొకేషన్కి స్టార్ట్ అయ్యాము. ర్యాపిడ్ అనేది ఎవరో చెప్పారని చాలా ఎర్న్ చేయొచ్చు అని మాత్రం రావద్దు. బ్యాక్ పెయిన్స్ ఇలాంటి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఆలోచించుకోండి. మన కార్ డ్రైవింగ్ స్కూల్ పాయింట్ ఇక్కడ కొరటపాడు దగ్గర. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్ కానీ లేదా చదువు అయిపోయిన వాళ్ళు కానీ దయచేసి ర్యాపిడోకి రావకండి ఫుల్ టైం కోసం. ఏమైనా జాబ్ కోసం చూసుకోండి ఫస్ట్, పార్ట్ టైం కోసమే ర్యాపిడో చేయండి. సో ఇప్పుడు మన డెలివరీ అనేది ఇచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు మనం ఎంత ఎర్న్ చేసాం అనేది. 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను. మనం ఫుడ్ డెలివరీ చేసాం కాబట్టి మనకి ఎక్కడ ఏమి జిఎస్టీలు కానీ అలా కమిషన్ కానీ కట్ చేయరు. సో ఇక్కడ చూడొచ్చు 42 రూపీస్ వచ్చాయి. ఫైనల్గా మన ఫస్ట్ రైడ్ అనేది కంప్లీట్ చేసాం. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. మనకి ఫుడ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకో రైడ్ అనేది వచ్చింది ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఒమేగా హాస్పిటల్ వరకు. సో రైడ్ అని యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్కి వెళ్ళాను, ఓటీపీ తీసుకున్నాను. 4796. కస్టమర్ని పిక్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్ళాను. డ్రాప్ లొకేషన్ నుంచి మళ్ళీ కస్టమర్ బృందావన గార్డెన్స్కి ఆఫ్లైన్లో తీసుకెళ్ళమన్నారు. సో తీసుకొని డ్రాప్ చేసిన తర్వాత గార్డెన్ నుంచి ఆర్టీఓ ఆఫీస్కి మన బ్రదర్ ఎక్కారు. సో ఆ బ్రదర్తో రైడ్ కూడా కంప్లీట్ చేశాము. ఇంతలో పక్కనే ఉన్నటువంటి ఎస్విఎన్ కాలనీ నుంచి ఎన్టీఆర్ స్టేడియంకి ఇంకో రైడ్ వచ్చింది. సో డ్రాప్ లొకేషన్ పక్కనే 1 కిలోమీటర్ అటు ఇటుగా. సో స్టార్ట్ అయ్యాను. కస్టమర్ని పిక్ చేసుకుని డ్రాప్ లొకేషన్స్కి వెళ్ళిపోయాను. సో డ్రాప్ లొకేషన్లో డ్రాప్ చేసిన తర్వాత మనకి
ఆకలి అవుతుందని ఇంకా హాస్టల్కి స్టార్ట్ అవుదామని ప్లాన్ చేసుకున్నాను. బట్ హాస్టల్కి వెళ్ళే గ్యాప్లో ఏమైనా చిన్న రైడ్ వచ్చిద్దామని చూశాను, బట్ రాలేదు. ఇంకా అలా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను. బట్ ఈ ఎండ మాత్రం మామూలుగా లేదు, చంపేలా ఉంది. ఈ ఎండలకి డబ్బుల కోసం రైడ్లు చేయకండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. నిజమే భయ్యా, ఇంత ఎండలో చేస్తే చిప్పు తప్పక ఏం చేస్తుంది. సో అలా 38 కిలోమీటర్స్ తిరిగాను. సో ఇక్కడ చూడొచ్చు నేను ఎన్ని రైడ్స్ చేశాను అండ్ ఒక్కొక్క రైడ్కి ఎంత ఎర్న్ చేశాను అనేది చూడొచ్చు. సో టోటల్ 253 రూపీస్ ఎర్న్ చేశాను. ఇంకా ఈ ఎండకి చేయలేక వచ్చేసాను హాస్టల్. మళ్ళీ ఈవినింగ్ అయిందని మళ్ళీ రైడ్స్ అనేవి స్టార్ట్ చేశాను. ఆన్ డ్యూటీ స్టార్ట్ చేయగానే లేడీస్ హాస్టల్కి ఒక డెలివరీ అనేది వచ్చింది. సో చాలా ఫాస్ట్గా ఆ డెలివరీ అనేది యాక్సెప్ట్ చేశాను. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. రైడ్ అనేది యాక్సెప్ట్ చేసాము. సో మన రైడ్ అనేది బ్రాడీపేట 4/13 జామ్ జామ్ బిర్యానీ హోటల్ అంట. సో అక్కడికి వెళ్ళి పిక్ చేసుకుందాం. దేవుడా, ఈ డెలివరీ తీసుకునే అమ్మాయి కొంచెం మంచిగా ఉంటే బాగుండు. ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేసినందుకు కొంచెమైనా యూజ్ ఉంటుంది. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఇక జామ్ జామ్ బిర్యానీ హోటల్కి వెళ్దాం. ర్యాపిడో చేయండి, బట్ అదే పనిగా ఫుల్ టైం మాత్రం చేయకండి. సపోజ్ మీరు వర్క్ చేస్తున్నా లేకపోతే ఏమైనా జాబ్ చేస్తున్నా టైంపాస్కి మీరు వెళ్ళాల్సిన లొకేషన్ వరకు ర్యాపిడో ఆన్ చేసుకొని ఎవరో ఒకరిని పిక్ చేసుకొని వెళ్తే బెటరు. అంతేగాని ఫుల్ టైం చేయకండి, జాబ్ ట్రయల్స్ వదిలేసి. సో జాబ్ ఇంపార్టెంట్. సో తర్వాత మాత్రమే ఈ ర్యాపిడో మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మన ఫుడ్ అనేది తీసుకున్నాను. ఇక ఓటీపీ ఎంటర్ చేసుకొని మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. ఫుడ్ డెలివరీ తీసుకునే పర్సన్ చాలా అంటే చాలా బాగుంది. ఏమైనా మాట్లాడి ఫ్లడ్ చేద్దాం అనుకున్నా, బట్ నా మొహం అంత సినిమా లేదని సైలెంట్గా ఉన్నా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఈడెదవని ఆవిడ తెలియదేంటి మారే చాలామంది యూట్యూబర్స్ లేదా చాలామంది చెప్తూ ఉంటారు 1000 సంపాదించవచ్చు, 2000 ఎర్న్ చేయొచ్చు అని. సో అవి నమ్మిపోతే పోయేది మనమే. మన గుంటూరు లొకేషన్లో ర్యాపిడో చేస్తే కనీసం 1000 రూపాయలు అయితే సంపాదించవచ్చు, కానీ అతి కష్టంగా. ఏమన్నా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ఇన్సెంటివ్స్ వర్క్ చేయవు. సో అది కూడా కొంచెం మైండ్లో పెట్టుకుంటే మంచిది. రెగ్యులర్గా ఫుల్ టైం చేసే వాళ్ళకి నాకు తెలిసి 800 కంటే ఎక్కువ రావు. ఆయిల్ పోను, మొత్తం ఖర్చులు పోను 700 నుంచి 800 వచ్చే అవకాశం ఉంది. అంతకు మించి ఎక్కువ ఎర్న్ చేయలేము మన గుంటూరు లొకేషన్ అయితే. అదే విజయవాడ, హైదరాబాద్ అయితే కొంచెం ఎక్కువ ఎర్న్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ లాంగ్ రైడ్స్ పడవచ్చు అలా. బట్ మన గుంటూరు లొకేషన్కి చాలా తక్కువ రేట్ ఇస్తున్నారు కాబట్టి తక్కువ ఎర్న్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫుల్ టైం చేయాలని ట్రై చేయకండి. ఇక్కడ మన గుంటూరు లొకేషన్ అయితే మీకేమైనా కావాలనుకుంటే హైదరాబాద్ లొకేషన్కి వెళ్ళి ఫుల్ టైం చేయొచ్చు. ఆంటీ చూసిన చాలు ఇంకా ఎలాంటి పాప మా అంకుల కోసం వెయిట్ చేస్తున్నట్టు. ఎస్విఎన్ కాలనీ నుంచి రైల్వే స్టేషన్కు రైడ్ పడింది. సో డ్రాప్ చేశాను కస్టమర్ని. నెంబర్ చెప్తాను. ఈ ఫోన్లో ఉంది స్కానర్. ఈ రైడ్కి మనకి 46 రూపీస్ వచ్చాయి. సో ఫోన్పే చేశారు కస్టమరు. పేమెంట్ చేసి చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు కస్టమరు. మేబీ తన లవర్ కోసమేమో. ఆల్ ది బెస్ట్ బ్రో, ఎంజాయ్ పండగ. ఇక మన రైడ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర. ఇంతలో మళ్ళీ మనకి ఇంకో ఫుడ్ డెలివరీ అనేది వచ్చింది. ఆనియన్ దోశ అండ్ సాంబార్ ఇడ్లీ ఆర్డర్. సో మనం ఆర్డర్ తీసుకునే ముందు ఐటమ్స్ అనేది చెక్ చేసుకోవాలి క్లియర్గా. ఫుడ్ అనేది కొంత వెయిటింగ్ పీరియడ్ అనేది ఇస్తాడు. అది కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి మన ఆర్డర్ అనేది తీసుకోవాలి. వెళ్ళి తీసుకున్న తర్వాత ఓటీపీ అనేది ఎంటర్ చేయాలా, మరియు ఐటమ్ యొక్క ఫోటో అనేది తీసుకోవాలా. హోటల్ దగ్గర పిక్ చేసుకున్నప్పుడు మరియు డ్రాప్ లొకేషన్లో డెలివరీ చేసేటప్పుడు 2 times పిక్చర్ అడుగుతుంది. సో ఒక ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాలి. ఇక మన లక్ష్మీపురం హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్ రోడ్లో వెళ్తున్నాం. సో ఫుడ్ అనేది డెలివరీ ఇచ్చేసాను. ఇక నా దగ్గర ఓపిక కూడా అయిపోయింది. మనీ కోసం రాయబడి ఫుల్ టైం చేసేలా పిచ్చోలో బాగుండి.
ఈరోజు పార్ట్ టైం ర్యాపిడో 4.5 hours చేస్తే నాకు ఎంత వచ్చినాయో చూడొచ్చు ఇక్కడ. ఆయిల్కి 150 రూపీస్ పోగా నాకు మిగిలింది 400. సో ఈ 400 కోసం చాలా కష్టపడ్డాను. సో ఇక మన నెక్స్ట్ వీడియోలో చాలా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.